నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. పాదయాత్ర సమయంలో మాటిచ్చిన పెద్ద మనిషి మాట తప్పి మడం తిప్పి మొహం చాటేశారని అంగన్వాడీలు మండిపడుతున్నారు. 5 ఏళ్ల పాటు మంత్రులు అధికారులతో కాలయాపన చేసింది చాలక మాపై ఎస్మా ప్రయోగిస్తారా అంటూ వారు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. అంగన్వాడీల సమ్మెను చిత్తు చేసేందుకు జగన్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. అయితే దీనికి ధీటుగా ఎదుర్కొనేందుకు వారు యుద్ధభేరి మోగిస్తున్నారు. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ గేటు ఎదుట 24 గంటల రిలే దీక్షలను చేపట్టారు. అంగన్వాడీ నిరసన శిబిరంలో రాత్రి మూకుమ్మడిగా విశ్రమించారు. వారికి మద్దతిస్తూ వెన్నంటి ఉన్న సిఐటియు నాయకులతో మా 4 Sides టీవీ నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మాక్ లైవ్. అంగన్వాడీల నిరవధిక సమ్మె 28వ రోజు జోలుకుంది. ప్రభుత్వం వారి న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి బదులు ఎస్మాను ప్రయోగించింది. దీన్ని కూడా తమ జీవన పోరాటంలో భాగంగా ఎస్మాను ఎదుర్కొనేందుకే మహిళలు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి 24 గంటల రిలే దీక్షలను ప్రారంభించారు. ఈరోజు మొదటి విభాగం ఈ అంగన్వాడీ మహిళలకు సంబంధించిన నాయకులు ఇక్కడ పాల్గొన్నారు. చెప్పండి, ఈరోజు కఠోరమైన దీక్షకు మీరు పూనుకున్నారు. ఈరోజు ఇది దాదాపుగా చరిత్రలో కనీ వెరుగని దీక్ష. ఇది ఎలా మీరు ఆ ప్రభుత్వం నుంచి ఎలా సాధించాలనుకుంటున్నారు? ఎస్మా నుంచి మీరు మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎస్మాని జీవో నెంబర్ 2ని వదులుతున్నామని చెప్పారు సార్. అది ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు. మాది అత్యవసరం అయితే మరి అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు ఎలా బద్దలు కొట్టారు? వాళ్ళ సచివాలయ స్టాఫ్ వేరే డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఎలా నిర్వహిస్తున్నారు? మరి వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు మాది ఎలా అత్యవసర పరిస్థితి కింద మాది వస్తుందో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని పిచ్చాలను చేస్తున్నాడో ఆయన ఏరియాలను చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. అసలు అత్యవసర పరిస్థితులు మేము ఎలా అవుతాము? మేము అయినప్పుడు మాకు కదా ఆయన జీతం పెంచాను, జీవో ఇస్తున్నాను, ఇది తీసుకొని మీరు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళండి, మీరు చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు, తల్లులకి గర్భవతులకు బాలింతలకు కావాలి మీ సేవలు అని మాకు కదా చెప్పి మమ్మల్ని పంపించాలి. అలా చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఎస్మా అనే జీవోని 2ని మా మీద అస్త్రంగా వదలడం జరిగింది సార్. కానీ ఆయన ఇచ్చే అటువంటి ఎస్మా అనే జీవోకి ఆయన అమ్మ మొగుడు వచ్చినా కానీ మేమైతే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మా సమ్మెను మేమైతే కొనసాగిస్తూ ముందుకైతే వెళ్తాం సార్. ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వం చేసే చర్యలకు ఎదుర్కొని ఎలా నిలబడగలుగుతారు? మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? సార్, మాకు అన్ని మద్దతులు, అన్ని పార్టీలు కానీ, అన్ని వ్యవస్థలు కానీ, అన్ని డిపార్ట్మెంట్లు కానీ ఈరోజు మాకు ఇప్పుడు కూడా వచ్చి మాకు వాళ్ళ సమ్మతి తెలపడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా చాలా మంది వచ్చి మాకు మద్దతు తెలిపే అవకాశాలు కూడా 100% ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఆయన ఎస్మాలు ఇచ్చినా ఏ జీవోలు ఇచ్చినా కానీ, దాని బాబు వచ్చినా, అమ్మ వచ్చినా, కూతురు వచ్చినా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా, మేము భయపడకుండా అందరినీ సమూహంగా కలుపుకొని ముందుకు పోవడానికే మేము ప్రయత్నిస్తాం కానీ ఎక్కడ కూడా తగ్గం సార్. 24 గంటల రిలే దీక్షలు అనేది ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో అత్యవసర పరిస్థితి అయినప్పుడు, దేశం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందని కూడా మీరంతా కూడా భావిస్తున్నారు. ఎలా ఈ రాత్రి అంతా 24 గంటల రిలే దీక్షను ఎలా కొనసాగిస్తున్నారు? సార్, మేము ఉదయం మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు చాలా కఠినంగా వచ్చి కూర్చున్న వాళ్ళని అట్లాగే ఉన్నాం సార్. మాకెంత బ్యాక్ పెయిన్, రెండోది వచ్చి దోమలు భయంకరంగా ఉన్నాయి. మా వాటర్ మేము తెచ్చుకొని, మా అన్నం మేము తెచ్చుకొని, మా బెడ్షీట్ మేము తెచ్చుకొని ఇక్కడ స్వచ్ఛందంగా దోమలకి కడ్డీలు వెలిగించుకొని ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మా సమ్మె మేము కొనసాగిస్తున్నాం శాంతియుతంగా. ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ముఖ్యమంత్రి గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ ఇలాంటి ఆయన కాడు ఉండేటువంటి సలహాదారులు పిచ్చి సలహాలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని అంగన్వాడీల్ని 28వ రోజు చేరుకునేటట్టు చేశారు. కానీ ఇంకా అన్ని సలహాలు ఇచ్చే బదులు అలాంటి వాళ్ళని పెట్టుకునే బదులు మా అంగన్వాడీ టీచర్లన్నా ఒక 2-3 సలహాదారులుగా పెట్టుకుంటే మేమన్నా మంచి సలహాలు ఇస్తామని కూడా ఈ రోజు ఈ సమ్మె ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయినా కానీ మేము ఎన్ని ఇబ్బందులైనా పడతాము, ఎంతైనా ఓర్చుకుంటాము, ఎంతో శాంతియుతంగానే మేము ముందుకి కొనసాగుతాము. ఇక్కడ మీ రాష్ట్ర యూనియన్, సిఐటి యూనియన్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. మీకు ముఖ్యమంత్రికి ఉండే సమస్య ఇది. దాదాపుగా ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో మీకు వేతనాన్ని తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. మీకు ముఖ్యమంత్రి ఉన్న సమస్యలో ముఖ్యమంత్రి ఎక్కడా మాట్లాడుతున్నట్లేదు. దీన్ని ఎలా భావిస్తున్నారు? సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సరే, రేపు మార్నింగ్ అయినా సరే, రేపు సాయంత్రం అయినా సరే మంచి సలహాదారుల చేత ఒక సలహా తీసుకొని మా ప్రభుత్వం ఇప్పుడు మీకు జీతం పెంచలేము, మేము చాలా
ప్రాబ్లమ్స్లో ఉన్నాము, మా కాడ ఏం డబ్బులు లేవు, మేమంతా దేశం అంతా అమ్మేశాను, సర్వనాశనం చేసేసాను, కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వలేను, కాబట్టి మీకు జీవో విడుదల చేస్తున్నాను, మీకు ఇంత జీతం అయితే నేను ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే రేపు పొద్దునైనా రేపు మధ్యాహ్నమైనా ఒక హామీ మాకు జీవో పరంగా విడుదల చేస్తే మేము స్వచ్ఛందంగా ఇప్పటికిప్పుడే కూడా మేము వెళ్ళి మా స్కూళ్ళు ఓపెన్ చేసుకొని నడపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఈ రోజు రాత్రి 10 గంటలు అవుతా ఉంది, అయినప్పటికీ కూడా మీరు ఉదయం నుంచి కూడా ఎలాంటి అన్నపానీయాలు తీసుకోకుండా దీక్ష చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కూడా, మీకు మాటించిన ముఖ్యమంత్రి కూడా ఎక్కడ నేరుగా వచ్చి మాట్లాడుతున్నట్టు, మీ నాయకులతో కూడా మాట్లాడుతున్నట్టు లేదు. మీరు ఎలా భావిస్తున్నారు, ఎలా పోరాడతారు? సార్ ఒకటే చెప్తున్నాను, నేను చేరి 25 సంవత్సరాలైంది, ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదు. మేము ఏదో ఒక అవకాశము ఆయన మాకు మంచి దారి చూపిస్తాడని తప్పు మాది సార్. ఎందుకంటే మంచి ఆయన అని ఒక్క అవకాశం అని అతనికి ఇచ్చిన దానికి మాకు అవకాశం కూడా మమ్మల్ని అసలు ఈ విధంగా చేస్తాడని మేము కనలేదు. అయినా కానీ 24 గంటలు కాదు, 48 గంటలు కాదు, ఎన్ని రోజులైనా కానీ ఈ నిరాదీక్ష చేస్తాము, ఇట్లాగే ఉంటాము. మా ప్రాణాలైనా కానీ మేము వదిలేదానికి సిద్ధంగా ఉన్నాం సార్. మీరు చెప్పండి, ఈరోజు దాదాపుగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అలానే ఉన్నారు. మీరు రాత్రి అంతా కూడా మీ దీక్షను కొనసాగిస్తూ ఉంటున్నారు. రేపు మరొకరు కూడా ఈ దీక్షలో భాగం పంచుకునే అవకాశం ఉంది. మీకు యూనియన్ నుంచి ఎలాంటి మద్దతు ఉంది, మిగతా పార్టీల నుంచి ఎలాంటి మద్దతు ఉంది? అసలు జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి మా గోడు వింటే కదా సార్. ఆ రోజు పాదయాత్రలో ఏం చెప్పాడంటే తెలంగాణ కంటే అదనంగా మీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పున్నారు. ఆ క్యాసెట్లు ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయి. కావాల్సింటే అతనికి మేము వినిపించే స్థితిలో కూడా మేము ఉన్నాము. మా అక్కలు మా చెల్లెళ్ళు అని చెప్పిన పాదయాత్రలో మా మీద నెత్తిన చేతులు పెట్టి అంగన్వాడీ అక్కలకి నేను న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు న్యాయం అనేది లేకుండా మేము 28 రోజుల నుంచి రోడ్ల మీదకి వచ్చి కుటుంబాలని బిడ్డలను వదిలిపెట్టేసేసి ఈరోజు రోడ్ల మీద ఆ పీడీ ఆఫీసర్ దగ్గర 28 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. ఈ రోజైతే ఉదయం నుంచి మేము ఇక్కడికి వచ్చి కూర్చోన్నామండి. ఊరల నుంచి బీపీలు, షుగర్లు, థైరాయిడ్ అనేక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అడుగున్నారు. వాళ్ళు ఏమి తెచ్చుకోకుండా మధ్యాహ్నం వాళ్ళు అన్నం తెచ్చుకొని వాళ్ళు నీళ్ళు తెచ్చుకొని తాగి మా కష్టం, మా కడుపు మంటతో ఈరోజు రోడ్డు ఎక్కున్నాం సార్. మేము అతను దిగి వచ్చి మేము అడిగిన డిమాండ్స్ ఒప్పుకుంటేనే ఈ సమ్మెను విరమిస్తామని, అలాగే మాకు సపోర్ట్గా సిఐటి మాకు ఉందని మేము ధైర్యంతో మేము ముందుకు సాగుతున్నామండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీల నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ఇక్కడంతా కూడా మహిళలు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక గుడారాన్ని, ఒక టెంట్ని ఏర్పాటు చేసుకుని వీరంతా కూడా ఇక్కడ రాత్రి అంతా కూడా 24 గంటల రిలే దీక్షను ప్రారంభించారు. ఒక నాయకులంతా కూడా ఈరోజు ఈ రిలే దీక్షను ప్రారంభించి ఈ దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది. వీరంతా ఎలాంటి వస్తువులు లేవు, ఇక్కడ దోమలు కుడుతున్నాయి. ఇక్కడ మురుగు కాలువ పక్కనే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు గేటు ముందుకు వచ్చేదానికి కూడా అధికారులు అనుమతించడం లేదు వీళ్ళకి. అయినా కూడా పోలీసుని పెట్టి నిర్బంధించిన కారణంగా ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ఎలాంటి రక్షణ లేని స్థానంలో వీరంతా కూడా నిరవధిక దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ కఠోర దీక్ష ఇది అరుదైనది. దాదాపుగా దేశంలో ఎప్పుడు కూడా జరగని పరిస్థితి ఇది. దాదాపుగా మన కొన్ని రాష్ట్రాల్లో ఎప్పుడో అత్యవసర పరిస్థితి, ఇతర కారణాల మీద ఇలాంటి దీక్షలు పురుషులు చేయడం కొనసాగింది. మహిళలు ఇంతటి కఠోర దీక్షకు పాల్పడడం కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు మాట నిలుపుకోలేదనే ఉద్దేశంతో కూడా మహిళలు తమ జీవన పోరాటాన్ని సాగించే క్రమంలో ఇక్కడ తమ హక్కులను కాపాడుకునే అంశంగా మహిళలు ఈ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇక్కడ మనకు మహిళలకు మద్దతుగా సిఐటియు నాయకులు నాగేశ్వరరావు మనతో ఉన్నారు. చెప్పండి, దాదాపుగా ఈరోజు ఈ సమ్మె ప్రారంభం నుంచి కూడా వారికి సిఐటియు నాయకులుగా అండగా ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి నేరుగా ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు ముఖ్యమంత్రి అంటున్నారు. వీరు ఇప్పుడు చూస్తే మహిళలు కఠోర దీక్షగా దాదాపుగా 24 గంటల రిలే దీక్షను కఠోరంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీరు ఎలా చూస్తున్నారు? దాదాపు 28 రోజుల నుంచి అంగన్వాడీలు ఈ విధమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చలనమైనటువంటి పరిస్థితుల్లో 26 రోజుల తర్వాత అంగన్వాడీలు అత్యవసర సర్వీసు సేవలు అనేటటువంటి గుర్తొచ్చింది. లేబర్ యాక్ట్ ప్రకారం దాదాపు సమ్మెలోకి పోయేదానికి 15 రోజుల ముందే ఇక్కడ ఉండేటటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి
పీడీ గారి దగ్గర నుంచి సిడిపిఓ దగ్గర వరకు మేము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు లేనటువంటి ఈ ఎసెన్షియల్ సర్వీసు ఈరోజు వీళ్ళు ఎసెన్షియల్ సర్వీస్గా గుర్తించారు. అందుకని ఇమ్మీడియట్లీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనేటటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 24 గంటల పాటు ఈ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర, నెల్లూరులోని కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ఎండనక సలనక దోమలతో గుట్టించుకుంటూ మహిళలు ఈరోజు రోడ్డు మీద నా అక్క చెల్లెమ్మలు అనేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ మహిళలు వాళ్ళ అక్క చెల్లెమ్మలు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రిలే దీక్షలకు కొంతమంది మహిళలు కూర్చుంటే దాదాపుగా సమ్మె సాగిస్తున్న మహిళలంతా కూడా వారి వెంటనే కూర్చొని ఉండడం ఇదే అరుదుగా చూస్తున్నాం మనం. ఇది అందరూ కూడా కొంతమంది రిలే దీక్షలు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఇక్కడ ఆ దీక్షలోనే కొనసాగుతున్నారు. వీరికి అలసిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అలసిపోయేటటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపు 1981లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ పుస్తకాలు లోపల పెట్టి ఈరోజు బూజు దులిపి అవన్నీ కూడా ఎతికి ఈరోజు అంగన్వాడీ మీద ఎస్మా చట్టాన్ని ఒకటి జీవో నెంబర్ 2ని తీసుకొచ్చారు. వాళ్ళకి సపోర్ట్గా ఏదైతే అక్క చెల్లెమ్మలు అనేటటువంటి వాళ్ళు ఎంఏడ్ గారి వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పారు. మీరు వాగ్దానం ఇకపోతే ఆ పరిస్థితి లేదు కదా. చూస్తున్నట్టయితే అంగన్వాడీల నిరవధిక సమ్మె ఉధృత రూపం దాల్చింది. ప్రభుత్వం ఎస్మా జీవోతో అంగన్వాడీలను నిలువరించేందుకు కఠిన వైఖరిని అవలంబిస్తూ నిర్ణయాలు తీసుకోవడం, జీవోలు విడుదల చేయడం జరిగింది. ఉద్యమాలకెల్లా నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ మహిళలు యుద్ధబేరీ మోగించారు. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేంత వరకు కూడా తాము ప్రజాక్షేత్రంలోనే పోరాటం కొనసాగిస్తామంటున్నారు. ఈరోజు మనం ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే రిలే దీక్షలో కూర్చున్న మహిళలు కొందరైతే అంగన్వాడీ మహిళలంతా కూడా వారికి మద్దతుగా ఇంటికి వెళ్లకుండా రాత్రంతా కూడా 24 గంటల నిరవధిక రిలే దీక్షలో తామంతా భాగస్వామి కూర్చున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వం ఈ పరిస్థితికి దిగి రాక తప్పదనిపిస్తోంది.